मानसादेव्यै विद्महे कालसर्पदोषनिवारिण्यै च धीमहि तन्नो देवी प्रचोदयात्। ॐ ह्रीं श्रीं क्लीं ऐं मानसादेव्यै स्वाहा। ॐ ह्रीं श्रीं क्लीं ऐं मानसादेव्यै स्वाहा। ॐ ह्रीं श्रीं क्लीं ऐं मानसादेव्यै स्वाहा। శ్రీమాత్రే నమః. మానస వైభవం కార్యక్రమానికి స్వాగతం. యోగి ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. మనం మానస వైభవానికి ఈరోజే శ్రీకారం చుట్టుకుంటున్నాం. మానసాదేవి అనగానే మానసికోల్లాసం కలుగుతుంది, మానసిక ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. ఆ చల్లని తల్లి యొక్క పేరు వింటేనే యోగ నిష్ఠ కుదురుతుంది. మనస ధ్యాన నిష్టలో ఉండడం చేత ఈ మహాదేవికి మానస అనేటువంటి పేరు స్థిరపడినట్టుగా మనకి పురాణాన్ని బట్టి తెలుస్తోంది. ఆదిపరాశక్తి యొక్క అవతారాలు కోటాను కోట్లు. ఆ మహాదేవి ఈ యొక్క లోకాలన్నింటినీ కూడా సృష్టించి పోషించి లయమొందించే నిమిత్తంగా తన యొక్క అధికారాన్ని వికేంద్రీకరణ చేసింది. తన నుండి తనతో సమానమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి శక్తి కలిగినటువంటి అఖండమైనటువంటి స్థితిని కలిగినటువంటి దేవతామూర్తులను సృష్టించి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క బాధ్యత అప్పగించింది. తానే అనేక కోటి బ్రహ్మాండ జననిగా, మహారాజ్ఞిగా, శ్రీమత్ సింహాసనేశ్వరిగా మణిద్వీపమందు చింతామణి గృహంలో ఇంద్రాది లోకపాలకుల చేత సేవింపబడుతూ లక్ష్మీ సరస్వతుల చేత వింజామరలతో సేవలు చేయించుకుంటూ ఈ యొక్క చరాచర జగత్తును సృష్టిస్తూ పరిపాలిస్తూ లయమొందిస్తూ ఆ మహాదేవి దివ్యలీలా విలాసాన్ని ప్రదర్శిస్తోంది. అమ్మవారి యొక్క దివ్య లీలా విలాసాన్ని అవగతం చేసుకోవడం సాధ్యమే కాదు. అయితే అనేక కోట్ల బ్రహ్మాండాలను సంరక్షించటం కోసం అనేక మంది దేవతామూర్తులను నియమించింది. ప్రధానంగా అమ్మవారు మహారాజ్ఞిగా, అమ్మవారి యొక్క మంత్రిని
రాజశ్యామలాదేవిని నియమించింది. అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు దండనాథ వారాహీదేవి. అమ్మవారి యొక్క అంగరక్షకురాలు ప్రత్యంగిరాదేవి. అమ్మవారి యొక్క ద్వారపాలికలు చండి, చాముండి. అమ్మవారి యొక్క పరిచారిక ఉచ్చిష్ట చాండాలిని. అమ్మవారి యొక్క చాకలి శీతల. అదే ప్రకారంగా త్రిసంధ్యాది దేవతలను గాయత్రి, సావిత్రి, సరస్వతులను, అదేవిధంగా అత్యద్భుతమైనటువంటి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండి సప్త మాతృకలుగా, శైలపుత్రి, కాళరాత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, అదేవిధంగా మంగళ గౌరి, కాళరాత్రి, సిద్ధిధాత్రి, ఈ ప్రకారంగా నవదుర్గలుగా, కాళి, తార, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, కమలాత్మిక, త్రిపుర భైరవి, మాతంగి, భువనేశ్వరి, మహాషోడశి, దశ మహావిద్యలుగా, చతుషష్ఠి కోటి యోగిని దేవతలుగా, దేవి ఖడ్గమాల దేవతలుగా అంటే శ్రీచక్రాధిష్టాన దేవతలుగా ఆ మహాదేవియే వెలుగొందుతూ ఉన్నది. లోకాలను రక్షించటం కోసం లోకమాతగా, గ్రామాలను రక్షించటం కోసం గ్రామదేవతగా, గృహాలను రక్షించటం కోసం గృహదేవతగా ఆ మహాదేవి వెలుగొందుతోంది. అయితే అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి అవతారం మానస. ఈ మహాదేవి కశ్యప ప్రజాపతి కుమార్తె. ఈ చల్లని తల్లి మనసా ధ్యాన నిష్టలో నిమగ్నమైపోయినందువల్ల ఈ తల్లికి మానసాదేవి అనేటువంటి పేరు స్థిరపడింది. ఈ మహాదేవి మహామహిమాన్వితురాలు. ఈ చల్లని తల్లి కృష్ణుని కొరకు 3 యుగాలే తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణుడు అంటే ద్వాపర యుగంలో ఉండేటువంటి కృష్ణుడు కాదు, నిత్యుడైనటువంటి కృష్ణుడు గోలోకంలో ఉంటాడు. రాధా సమేతంగా వెలుగొందుతూ ఉంటాడు. ఆ స్వామి శాశ్వతుడు, అచ్యుతుడు, అనంతుడు. అటువంటి స్వామి కొరకు ఘోరమైన తపస్సు 3 యుగాలు చేసింది మానస. శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. మానస, నీ తపస్సుకు మెచ్చాను, వరాలు అనుగ్రహించదలచాను, వరాలు ప్రసాదిస్తున్నాను, త్రిలోక పూజితవౌదువుగాక అని ఆశీర్వదించాడు.
తొలి పూజ శ్రీకృష్ణ భగవానుడే నిర్వహించాడు. ఈ విధంగా కృష్ణానుగ్రహం కొరకు వెళ్ళినటువంటి మానసాదేవి తపోదీక్షలో ఉండగా కశ్యపునికి సర్పజాతి అంతా కూడా సంతానంగా అవతరించింది. ఈ సర్పజాతి విజృంభించి లోకకంటకులుగా మారుతున్నటువంటి సందర్భంలో కశ్యపుడే సర్పబంధన మంత్రాలను సృష్టించాడు. సర్పబంధన మంత్రాలతో ఈ సర్పజాతిని నియంత్రిస్తున్నాడు కశ్యపుడు. శ్రీకృష్ణ సాక్షాత్కారానంతరము మానసాదేవి తన తండ్రి దగ్గరకు వచ్చింది. సాదరంగా ఆహ్వానించాడు. పరిపరి విధాలుగా మెచ్చుకున్నాడు. అమ్మా మానస, ఇదిగో నీ సహోదరులు, ఈ సర్పజాతి అంతా కూడా నీ యొక్క సహోదరులే. కానీ వీరందరూ కూడా విజృంభించి లోకకంటకులుగా మారినటువంటి సందర్భంలో సర్పబంధన మంత్రాలను సృష్టించాను. ఈ మహామంత్రాలతో వీరందరినీ కూడా నియంత్రిస్తున్నాను. ఈ సర్పబంధన మంత్రాలకు అధిష్టాత్రిగా నిన్ను నియమిస్తున్నాను అని చెప్పేసని ఆ మహామంత్రాలన్నిటికీ కూడా అధిష్టాత్రిగా మానసాదేవిని నియమించాడు. అనంతరము మానసాదేవికి ఈ యొక్క మంత్రాధిష్టాన శక్తి లభించింది. ఆ తదుపరి మానసాదేవి కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని కొరకు 300 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. మానస, నీ తపస్సుకు మెచ్చాను, త్రిలోక పూజితవౌదువుగా కానీ ఆశీర్వదించి మానసాదేవిని అర్చించాడు తానే స్వయంగా రుద్రగణ సమేతుడై. అనంతరము మానసాదేవి తిరిగి కశ్యప ప్రజాపతి వద్దకు వచ్చేసింది. అప్పుడు కశ్యపుడు, తల్లి, నీకిక వివాహం చెయ్యాలని సంకల్పించాను. జరత్కారు మహర్షి సాక్షాత్తు రుద్రుడు, అఖండ శక్తివంతుడు, మహాతపస్సంపన్నుడు. అందుచేత జరత్కారుకిచ్చి వివాహం చేస్తున్నాను అని చెప్పేసని జరత్కారు మహర్షికిచ్చి వివాహం చేశాడు మానసాదేవిని. అనంతరము జరత్కారు మానసలకు ఆస్తికుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. ఈయన కూడా బాల్యం నుండి అనేకమైనటువంటి తపో సాధనలు చేసి సిద్ధత్వాన్ని సాధిస్తూ వస్తున్నాడు. ఇదే సందర్భంలో పరీక్షిత్తు మహారాజు వేటకు వెళ్ళి అక్కడ ఒక ముని ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ ఉండగా, ఈ తపస్సు ఏ పాటిదో నేను పరీక్షిస్తాను అని చెప్పేసని చనిపోయినటువంటి పాముని తీసి ఆ ఋషి మెడలో వేస్తాడు. తపోభంగం జరుగుతుంది. మహర్షికి ఉగ్రుడయ్యాడు. నీవు తక్షకుడి చేతిలో
మరణిస్తావుగాక అని శపించాడు. వచ్చే పౌర్ణమిలోగా తక్షకుని చేతిలో నువ్వు మరణిస్తావు అన్నాడు. ఈ యొక్క పరీక్షితు మహారాజు యావత్ దేశంలో ఉన్నటువంటి పాము మంత్రాలు వేసేటువంటి మాంత్రికులందరినీ కూడా పిలిపించాడు. ఒంటి స్తంభం మేడ నిర్మించాడు. ఆ పైన తాను నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా ధన్వంతరిని కూడా పిలిపించుకున్నాడు. ఈ ధన్వంతరి ఎవరు? దేవతల వైద్యుడు. ఆయన ప్రయాణమయ్యాడు, వస్తున్నాడు. మార్గ మధ్యలో తక్షకుడు తగిలాడు. ధన్వంతరి ఎక్కడికి వెళుతున్నావయ్యా అన్నాడు. ఇదిగో ఈ విధంగా నువ్వు కరుస్తావట కదా రేపు పౌర్ణమిలోగా, అందుచేత ఒకవేళ కరిచినట్లయితే ఆ యొక్క రాజుని నేను రక్షిస్తాను, పరీక్షిత్తును అని చెప్పేసి అన్నాడు. లేదు, ముని శాపానికి ఎదురు లేదు, ఎందుకు ఆయన ఆగ్రహానికి గురవుతావు అని చెప్పేసి తక్షకుడు కొన్ని మణులు ఇచ్చేసి ఈ యొక్క ధన్వంతరిని వెనక్కి పంపించేశాడు. పౌర్ణమి నాడే మాయారూపంలో పరీక్షిత్తుని చేరుకున్నాడు. పరీక్షిత్తు మహారాజును కాటు వేసి చంపేశాడు. పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఈ జనమేజయుడు తండ్రి యొక్క సంస్కారాలన్నీ పూర్తి చేసి శపథం చేసుకున్నాడు. ఏ విధంగానైనా సరే సర్పజాతిని అంతమొందిస్తాను అని. అనంతరము సర్పయాగాన్ని సంకల్పించాడు. సిద్ధపురుషులందరినీ కూడా రప్పించాడు. సర్పయాగాన్ని ప్రారంభించాడు. మహామంత్రోచ్చరణలు జరుగుతున్నాయి. ఆ మంత్ర ప్రభావం చేత పాములన్నీ కూడా వెళ్ళి ఆ యొక్క యాగంలో దగ్ధమైపోతున్నాయి. సర్పజాతి అంతరించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. తక్షకుణ్ణి కూడా మరి ఆ యొక్క యాగంలో దగ్ధం చేయాలనేటువంటి ఆలోచనతో సంకల్పం చెప్పించబోతున్నాడు. తక్షకుడు ఏం చేయాలో అర్థం కాక గడగడలాడిపోతున్నాడు. ఆ సందర్భంలో నారద మహర్షి యొక్క సూచన మేరకు దేవేంద్రుణ్ణి ఆశ్రయించాడు. దేవేంద్రుడు అభయమిచ్చాడు. ఇంద్రసింహాసనాన్ని కదిలించేటువంటి శక్తి అనేటువంటిది లేదు, అందుచేత నా సింహాసనానికి చుట్టుకో అన్నాడు. ఇంద్రసింహాసనానికి చుట్టుకున్నాడు తక్షకుడు. ఇక దాంతో విషయం తెలుసుకున్నాడు జనమేజయుడు. ఇంద్రుడు ఇంద్రసింహాసనంతో సహా తక్షకుడు వచ్చి యాగంలో దగ్ధం కావాలని సంకల్పం చెప్పించాడు. వేదమంత్రాలు ఉచ్చరింపజేస్తున్నాడు. ఇంద్రసింహాసనం కూడా కదులుతోంది. గడగడలాడాడు దేవేంద్రుడు. తక్షకుడిని తీసుకుని కైలాసానికి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చాడు. పరమేశ్వరుడు, దేవేంద్ర, ఈ ఉపద్రవం నుండి రక్షించగలిగేటువంటి ఏకైక దేవతామూర్తి మానస, ఆ మహాదేవిని ఆశ్రయించండి అని చెప్పేసి సూచించాడు. వెనువెంటనే మానసాదేవి దగ్గరికి వచ్చేసారు. మానసాదేవిని శరణు వేడారు. అభయం ఇచ్చింది మానస. విషయమంతా కూడా తెలుసుకొని తన కుమారుడైనటువంటి ఆస్తికుణ్ణి జనమేజయుడు నిర్వహిస్తున్నటువంటి సర్పయాగం దగ్గరికి పంపించి ఆ సర్పయాగాన్ని ఆపించింది. సర్పజాతిని రక్షించింది.
దాంతో దేవేంద్రుడు స్వర్గలోకానికి తీసుకుని వెళ్ళి మానసాదేవిని ఇంద్రసింహాసనం మీద అధిష్ఠింపజేసి అర్చన చేసి తృప్తిపరిచాడు. అనంతరము ఆదిశేషుడు సర్పజాతిని రక్షించినందుకు గాను పాతాళానికి తీసుకుని వెళ్ళి నాగలోకంలో నాగసింహాసనాన్ని అధిరోహింపజేసి ఆ మహాదేవికి నవనాగులనే ఆభరణాలుగా సమర్పించి ఆ మహాదేవికి స్వర్ణ దేవాలయాన్ని కట్టించి ఆరాధించటం ప్రారంభించాడు. ఈ ప్రకారంగా ప్రధానమైనటువంటి దేవతామూర్తులందరి చేత కూడా మానసాదేవి పూజలు అందుకుంటోంది. అయితే ప్రశాంతంగా జరత్కారు మహర్షితో తన యొక్క కుమారుడైనటువంటి ఆస్తికునితో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతోంది. ఒకానొక రోజున జరత్కారు ఆదమరిచి నిద్రిస్తున్నాడు. సూర్యాస్తమయం కాబోతోంది. స్వామి, సూర్యాస్తమయం కాబోతుంది, నిద్ర లేవండి, సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వండి అని చెప్పేసి నిద్ర లేపింది. జరత్కారు ఆగ్రహించాడు. ఆదమరిచి నిద్రిస్తున్నటువంటి వారిని మేలుకొల్పకూడదు అనేటువంటి విషయం నీకు తెలియదా, నిన్ను పరిత్యజిస్తున్నాను అన్నాడు. అయినా సూర్యుడు నా అర్ఘ్యం తీసుకోకుండా అస్తమిస్తాడా, అంతటి శక్తివంతుడా అని చెప్పేసి ఆగ్రహించాడు జరత్కారు. శపించబోయాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, శాంతించు, మానసను స్వీకరించు అన్నాడు. లేదు, మానస త్రిలోక పూజిత, నాతో సాంసారిక జీవితం గడుపుతున్నంతకాలము మానస లోకాన్ని రక్షించలేదు. అందుచేత మానస అనేక ప్రదేశాలలో తపస్సు చేసి లోకోద్ధరణ గావించాలి. నేను కూడా తపోదీక్షకు వెళ్ళిపోతున్నాను. ఆస్తికుడు కూడా ఘోరమైన తపస్సు చేసి సిద్ధత్వాన్ని సాధించాల్సి ఉంది అని చెప్పేసి ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. మానసాదేవి కూడా ఘోరమైనటువంటి తపోదీక్షలోనికి వెళ్ళిపోయింది పులస్య మహర్షి ఆశ్రమంలో. ఆ మహాదేవి పరాశక్తి చేత ఆజ్ఞాపింపబడింది. రాహుకేతు గ్రహాల వలన ఏర్పడినటువంటి కాలసర్ప దోషాలను, పాముల్ని చంపినటువంటి నాగదోషాలను, జంట నాగుల్ని విడదీసినటువంటి సర్పబంధన విచ్ఛిన్న దోషాలను, పాము పుట్టలను కూల్చినటువంటి వల్మీక విచ్ఛిన్న దోషాలను తొలగించేటువంటి ఆ బాధ్యతను స్వీకరించింది మానస. ఆనాటి నుండి ఆ మహాదేవి కాలసర్పదోష నివారణిగా వెలుగొందుతోంది. ఆ మహాదేవిని సర్పదోష నివారణకు మనం ఆశ్రయించి తీరాల్సిందే. మరిన్ని విషయాలు, విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.